న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఈ రోజు హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన లంబాడీ హక్కుల పోరాట సమితి LHPS ఎక్ మంత్రో మీడియా సమావేశంలో ఆ సంఘ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు వాంకుడోతు మంగిలాల్ నాయక్, మహబూబాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు తేజావత్ రవీంద్ర నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహబూబాబాద్ పార్లమెంట్ ఆశావాహ అభ్యర్థి డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ నాయక్కి మద్దతు తెలుపుతున్నామని మీడియా సమావేశంలో ప్రకటించారు. మంగిలాల్ నాయక్, నేను LHPS ఏక్ మంత్రో వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిని. మేము ఇక్కడ రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాది గిరిజన జిల్లా. మా గిరిజన పట్ల అవగాహన ఉన్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ. మేము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాము. LHPS ఏక్ మంత్రో నుంచి అతనికి సంపూర్ణ మద్దతు. ఏంటంటే 7 నియోజకవర్గాల్లో ఆయనకు పట్టు ఉన్నది. 7 నియోజకవర్గాల్లో వాళ్ళ భార్య ఇంతకుముందు ఉమ్మడి వరంగల్ జిల్లా ధనవంతి గారు ZP చైర్మన్ హోదాలో చేశారు. వివిధ నియోజకవర్గాల్లో సంబంధాలు ఉంటాయి. అలాగే ఇప్పుడు అవి 6 జిల్లాలుగా అయినాయి. అందులో మాది గార్ల, బయ్యారం అంటే 7 నియోజకవర్గాల్లోనే 7 నియోజకవర్గాల్లో ఇల్లెందు నియోజకవర్గం, మహబూబాదు, డోర్నాకల్లు, మన ములుగు, భద్రాచలం, ఈ పినపాక 7 నియోజకవర్గాల్లో పట్టు ఉన్నది. ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ నాయుడు. 7 నియోజకవర్గాల్లో పట్టు ఉన్నది. అలాగే మా 7 నియోజకవర్గాల్లోనే సుమారు అంటే 35 మండలాలు, 35 మండలాల్లోనే 936 గ్రామ పంచాయత్ మా తండాలు ఉన్నాయి. 936 మా గ్రామాలు ఉన్నాయి. అందులో మా కమిటీ ఉన్నది. మా కమిటీలో సుమారు 3662 మంది మా ఏకమంత్రకు సంబంధించిన టీం ఉన్నది. ఆ టీం అతని కోసం పనిచేస్తాం, అతన్ని గెలిపించుకుంటాం. ఒక అవకాశం ఇవ్వమని కాంగ్రెస్ పార్టీకి వేడుకుంటున్నాం. రేవంత్ అన్నను దండం పెట్టి అడుగుతున్నాం. బట్టి అన్నకు, మన సీనన్నకు, కవిత, మన సీతక్కకు, మన సోనియమ్మకు, మన ఖార్గే గారికి, రాహుల్ గాంధీ గారికి పేరు పేరున వేడుకుంటున్నాం. మేము ప్రతి తండాల్లో, గూడాల్లో ఇందిరమ్మ విగ్రహ ఆవిష్కరణ చేయాలంటే మన డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ గారు ఉంటేనే మాకు విగ్రహాలు ఆవిష్కరణ జరుగుతుంది. అలాగే మా బయ్యారం స్టీల్ ప్లాంట్ నెరవేరాలంటే మా కళ ఎప్పటికో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న కళ ఇప్పుడు దాకా కాలేదు. అంటే మధ్యలో వీళ్ళు వచ్చారు, వాళ్ళు పోయారు, ఎవరు చేయలేదు. మా డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ గారు వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది. బరాబర్ కేంద్రంలో వస్తుంది, రాష్ట్రంలో ఉన్నది. రేవంత్ అన్న ఆశీస్సులు, మన రాహుల్ గాంధీ ఆశీస్సులతో బయ్యారం ఫ్యాక్టరీ ఏర్పడుతుంది. అలాగే మిర్చి రైతులకు, మాకు మిర్చి సంబంధించిన బోర్డు కూడా అక్కడ మహబూబాద్లో ఏర్పాటు చేస్తారు. అలాగే మా గిరిజన యూనివర్సిటీ ములుగులో సీతక్క ఆధ్వర్యంలో గిరిజన యూనివర్సిటీ కూడా మా డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ గారు చేస్తారు. దానికి సంబంధించిన భద్రాచలంలో సంబంధించిన గుడికి ఎండోమెంట్ డెవలప్ సంబంధించిన చేస్తారు. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మేము ఒకటే కోరుకుంటాం, జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై సీనన్న, జై. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే TV 999 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.